పనిచేశాడు. నేను సెక్రటరీగా ఇతను ఎస్పీఎల్గా ఉండి మా ఇద్దరు కలవాల 10th క్లాస్లో కలవక గొడవలు పడ్డాయి. రాజుపాలెం కుదరగొండపల్లె విపరీతంగా 10th క్లాస్లో కొట్టుకొని ఇక మనం గ్రూప్ ఫోటో కూడా లేదు. మనకు గ్రూప్ ఫోటో లేకపోవడానికి కారణము చాలామంది గ్రూప్ ఫోటో ఏమైంది గ్రూప్ ఫోటో ఉంటే కాదు. ఎక్కడుంది గ్రూప్ ఫోటో? రాజుపాలెం పల్లె ఇద్దరు కూడా కొట్టుకొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేదానికి కూడా లేకుండా 10th క్లాస్లో విడిపోయి వెళ్ళిపోయాం. ఆ 33 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ పొరపాటును సరి చేసుకునే కార్యక్రమంలోనే ఆవేళ సెక్రటరీగా నేను చేయలేని పనిని ఇవాళ 33 సంవత్సరాల తర్వాత చేసి దీన్ని నెరవేర్చడం జరిగింది. ప్రసాద్ గారు రోల్ నెంబర్ 6. నాకు పిల్లలు, పెద్ద అబ్బాయి నెట్వర్క్ టాటా నెట్వర్క్లో పనిచేస్తున్నాడు. అమ్మాయికి పెళ్లి చేశాము. చిన్న పిల్లడు డిగ్రీ ఫైనల్. ప్రధాన ఉపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయ బృందానికి, మా మండలం మా ఆతిథ్యం స్వీకరించేందుకు చాలా థ్యాంక్స్. మీ పిల్లలు ఏం చేశారు? ఇండియన్ ఆర్మీలో సిల్వర్ ర్యాంక్ తోటి రిటైర్డ్ వచ్చాను. 2 పిల్లలు, ఒక బాబు, ఒక అమ్మాయి. అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది, అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. నా పేరు షేక్ ఖాదర్ బాబా. మాకిద్దరు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి మల్టీమీడియా చేస్తున్నాడు, అమ్మాయి 9th చదువుతుంది. నేను మొహబాష గారు చిన్న బాలనాటి స్నేహితులను. ఖాసిం ఖాన్, మా ఆవిడ రసూల్వి. నాకు 2 కొడుకులు. పఠాన్ మహబూబ్ బాషా NSC 2nd ఇయర్ అయిపోయింది, కెమిస్ట్రీ. చిన్నవాడు వచ్చేసి పాలిటెక్నిక్ 5th ఇయర్ అయిపోయింది. అందరికీ నమస్కారం. నేను 10th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ అందరూ తోటి విద్యార్థులు అందరూ బాగా చూస్తున్నారు అప్పట్లో. కానీ భాషా గారు మీద కంప్లైంట్ వచ్చేసింది చెప్పాలా. అప్పట్లో నాతో గొడవ పడేవాడు చదువులో. ఎందుకు ఎప్పుడు చదువుతుంటావు అని నా మీద గొడవ పడేవాడు. అంతా బాగా ఉన్నాము, అందరూ బాగా చదువుకునే వాళ్ళం. అప్పుడు హ్యాపీగానే ఉన్నాము అందరము. ఇంకా ఫ్యామిలీ వచ్చేసి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. అమ్మాయిలు 2 బీఈడీ చేశారు, మ్యారేజ్ అయిపోయింది అమ్మాయిలకు. బాబు బీటెక్. ఉపాధ్యాయులకు, రాజుపాలెం జడ్పీసీ స్కూల్ మా గెస్ట్ వచ్చిన వాళ్ళకు అందరికీ, నా క్లాస్మేట్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఒక మాజీ సైనికుడిగా ఒక రిక్వెస్టు. నాకు నరసింహారెడ్డి సారు, మన సారు పరమేశ్వర రెడ్డి సారు హమేషా క్లాస్లో చెప్పేటోడు, వరే నువ్వు మింటికి పోతారా అంటే మింటికి పోతా అని. నేను మింటికే పోయినా సార్ దయ వల్ల. సార్ లేచి ఒక మాజీ సైనికుడు ఒక సెల్యూట్ తీసుకున్నానని కోరుతున్నాను. సార్ ప్లీజ్ లేండి. నమస్కారం సార్, థ్యాంక్ యూ. మీ గుండా నేను 26 ఇయర్స్ ఆర్మీలో చేసి ఏసీపీ నాగేశ్వరరావు గారు రిటైర్డ్ అయినాను. ఈరోజు నేను రాజుపాలెం వదిలి గిద్దులూరులో హౌస్ కట్టుకొని ఉన్నాను ప్రస్తుతం, నల్లబండ బజార్. ఆ తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను. నా అల్లుడు కూడా ఆర్మీ, అతను కూడా ఆర్టీఏ ఆర్టిలరీ. అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు హైదరాబాద్లో ఉస్మానియా కాలేజీలో. ఇది సార్ నా విషయము. నా లాయక్ ఎవరికైనా హెల్ప్ ఉంటే 24 hours ఏదైనా నాకు హెల్ప్ అడిగితే నేను చేయగలను. మా విద్యార్థులు కానీ, నా స్నేహితులు కానీ, వచ్చిన గెస్టులకు అందరికీ రాజుపాలెం నుంచి నమస్కారాలు. జై హింద్. తర్వాత ఇంటర్మీడియట్ ఏసీ కాలేజ్ గుంటూరులో పూర్తి చేశాము. తదనంతరము 1 సంవత్సరము మైనంపాడులో టీచర్ ట్రైనింగ్ను కూడా పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత హోమియో వైద్య విధానం BHMSని గుడివాడ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజీలో 5.5 సంవత్సరాల పాటు అది పూర్తి చేయడం జరిగింది. తదనంతరము డిప్లొమా ఫార్మసీని కూడా ఒక 2 సంవత్సరాల కాలము అది కూడా పూర్తి చేయడం జరిగింది. ఖమ్మంలో గత 22 సంవత్సరములుగా ప్రాక్టీస్ చేస్తూ సొంత వైద్యశాలను నిర్మించుకొని కావలసిన మినిమం ఎక్స్రే, ECG లాంటి వసతులను కూడా 22 సంవత్సరాల క్రితమే ఖమ్మం పట్టణంలో అలాంటి వసతులను కల్పించి వైద్యాన్ని కొనసాగిస్తున్నాను. మరి మేము మా తల్లికి 4 పిల్లలము. మేము 4 కూడా ఈ పాఠశాలలోనే విద్యను అభ్యసించాము. మా పెద్దన్నయ్య ఇప్పుడు ఈ పాఠశాలకు ఇన్ఛార్జి హెడ్ మాస్టర్గా షేక్ సలీం బాషా గారు
ఆల్రెడీ ఇక్కడ పనిచేస్తున్నారు. మరి మా తల్లిగారు కూడా ఈ వేదిక వచ్చి ఉన్నారు. మరి నా శ్రీమతి షేక్ గౌసియా కూడా ఇక్కడ వచ్చింది. మరి నాకు 2 పిల్లలు, అబ్బాయి 1 సంవత్సరం పెద్ద, అతను MBBS సెకండ్ ఇయర్ నిమ్రా మెడికల్ కాలేజీ విజయవాడలో చదువుతున్నాడు. నా కూతురు షేక్ కరిష్మా 1 సంవత్సరం చిన్న, ఆశ్రమ్ మెడికల్ కాలేజీ ఏలూరులో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతాము. మరి ఇంతమంది మనసుల్లో నాకు ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఉపయోగపడిందని, కష్టపడకుండా చాలా ఇష్టంగా ఈ పనిని నేను పూర్తి చేయడం జరిగింది. అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దాదాపు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆర్మీలో ఉద్యోగాలు చేసే వాళ్ళు. పల్లె గ్రామం మాది. బేసిక్ ఇప్పుడు ఆర్మీలో సర్వీస్ చేస్తున్నా, ఆర్మీ మెడికల్ కోర్. మాకు కొడుకు కూతురు. కొడుకు MBBS 4th ఇయర్ ఒక్కరే, అమ్మాయి వచ్చేసి సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. ప్రజెంట్ నేను ఆర్మీలో సర్వీస్ చేస్తున్నా, ఆర్మీ మెడికల్ కోర్. ఓకే, థ్యాంక్ యూ. సభకు గురువులకు నమస్కారం. నేను ఎక్స్-ఆర్మీ. నాకు ఇద్దరు కూతురు, ఒక అబ్బాయి. ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సెకండ్ అమ్మాయి 10th క్లాస్, బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. సభకు నమస్కారము. నా పేరు యాసమంకయ్య, రౌత్పల్లె గ్రామము. నేను ఆర్మీలో 24 సంవత్సరాలు పనిచేసి సుఖదారుగా రిటైర్మెంట్ అయినాను. ప్రస్తుతం విధులలో ఉన్నాను. నాకు 2 పిల్లలు. చెప్పు, చాలా కాలం పిల్లలు లేరు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు వీళ్లకు ట్విన్స్తో 2 మగపిల్లలతో దేవుడు ఆశీర్వదించాడు. చాలా సంతోషంగా ఇప్పుడు కాలం గడుపుతున్నాడు రిటైర్మెంట్ అయిన తర్వాత. విధులలోనే ఉన్నాము, రౌత్పల్లె. ఇతను కూడా ఇందాక మనం పిలిచిన 13 మందిలో ఒక మూల స్తంభము యాసం అంకయ్య. కానీ స్తంభంగా లేడు మనిషి. టెన్త్ క్లాసు 87, 88 బ్యాచ్ 88 మందికి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భాస్కర్ రెడ్డి, నా తంబలపల్లె. నేను పోలీసు ఉద్యోగంలో పనిచేస్తున్నాను. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి సాఫ్ట్వేరు, అమ్మాయికి మ్యారేజ్ చేసే 2 మనవరాళ్ళు. నా పేరు కొండ రమాదేవి, మా తంబలపల్లె గ్రామము. మా వారి పేరు వెంకటేశ్వర రెడ్డి, నా పేరు రమాదేవి. మాకు 2 పిల్లలు. పాప బీటెక్ చేసింది, యూఎస్లో MS చేసి జాబ్ చేస్తుంది, మ్యారేజ్ అయిపోయింది. బాబు ఫోటోగ్రఫీ డిప్లొమా చేస్తున్నాడు. అందరికీ ధన్యవాదాలు. వచ్చినటువంటి మా 3 సార్లు వచ్చారు ఇప్పుడు ప్రస్తుతము. ఇంకా వాళ్ళు కూడా ఉంటే చాలా ఆనందంగా ఉండేది. కొంతమంది లేరు. కాకపోతే నేను ముఖ్యంగా ఒక్క మాట చెప్పి నాకు పరిచయం. ఈ యొక్క కార్యక్రమానికి 3వ వ్యక్తి నేను. అది ఏంటంటే బాలగురయ్య ఫస్ట్ మహబాషను కలవడం చేయడం. తర్వాత గిద్దలూరులో పార్దు అని బంకు ఉంది, బంకు దగ్గర నాతో ఫోన్ చేపించాడు. ఇటు సంగతి మనం అంతా కలవాలి అని అంటే ఎట్లంటే మహబాషను ఉన్నాడు, మాట్లాడొచ్చినానంటే ఆ ఫోన్ నా కొరగా కలపమని నేను అడిగితే అప్పుడు ఆ యొక్క ఫోను నాకు మహబాష్తో ఎమ్మటే కలపడం, తర్వాత మాట్లాడడం. దాదాపు నేను 30-40 సార్లు ఖమ్మం పోయింట. కాకపోతే ఇంతవరకు వాళ్ళ ఇంటి దగ్గరికి పోలేదు. ఎందుకంటే తెలియదు ఎవరు ఎక్కడ ఉండేది కూడా మన అందరికీ కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా. ఆ యొక్క క్షణమే నా కళ్ళమట్టి నీళ్ళు వచ్చిన మీరు నమ్మండి నమ్మకపోండి. ఎందుకంటే ఈ యొక్క 33 సంవత్సరాలప్పుడు మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడ సత్వం ఉన్నామో, ఎక్కడ బతుకుతూ ఉన్నామో, అసలు ఏంది ఇది మామూలుగా ఇది యొక్క ఆనందకరమైనటువంటి రోజు నేను గట్టిగా చెప్పగలను. అందుకని నేను అప్పుడు మహబాష్తో మాట్లాడడం, తర్వాత ప్రతి మీటింగ్లో కూడా నేను కలవడం జరిగింది. ఫస్ట్ మహబాష గారింటికి 13 మంది అటెండ్ అయ్యాము. 2వ మీటింగ్ పెట్టి పల్లెలో కూడా మీటింగ్ పెట్టారు. దాదాపు అక్కడ 26 మంది
మీటింగ్ పెట్టారు. ఆ 26 మంది కూడా ఎమ్మటే అమౌంట్ వేయడం కూడా జరిగింది. ఎవరు ఎంత వేస్తారని చెప్పి అంత కార్యక్రమం పలానా రోజు చేస్తున్నామని తలా ఇంత వేశారు. వేసిన తర్వాత ఈ గ్రూపులో పెట్టడం, అందరూ చూడటము, ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సహకరించడం, అందరూ ఇక్కడ కలుసుకోవడం, ఇది ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. నాకు నా భార్య ఆదిలక్ష్మమ్మ, నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద అబ్బాయి పేరు ఆదినారాయణ, ప్రస్తుతం ఇప్పుడు విఆర్ఓగా పనిచేస్తున్నాడు. తర్వాత 2 అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి సాయలక్ష్మిని ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి నా ఆనందము, ఈ ఆనందం ఇంకా దొరకవచ్చు దొరకపోవచ్చు చెప్పలేము. అందరికీ కూడా నమస్కారం. అది తంబలపల్లి గ్రామం. ఇప్పుడు కూడా మా అమ్మగారు తంబలపల్లిలో ఉంటారు. నేను మొట్టమొదటిగా సెకండరీ టీచర్గా చేసి ఇక్కడే కొమ్మదొళ్ళు మండలంలో పనిచేసి తర్వాత ట్రాన్స్ఫార్మర్కి గిద్దలూరు వెళ్ళాను. తదుపరి ఇప్పుడు ఏపీపీఎస్సిలో డీటీగా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం విజయవాడలో కృష్ణా డిస్టిక్లో తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మాకు ఒకటే పాప స్నేహ బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం కోచింగ్ తీసుకుంటుంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్. లాగా పనిచేసినటువంటి గోపిశెట్టి తిరుపతయ్య, నేను ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళాను. ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి వారి యొక్క అనుభవాలను, వారి యొక్క అభివృద్ధులను నేను పంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాను, ప్రతి ఒక్క ఇంట్లో కూర్చున్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అలా ఆత్మీయంగా మీ అందరికంటే కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం ద్వారా కానీ, ప్రతి ఒక్కరి ఇంటికి కలవడంలో కానీ నాకు ఆనందం అనిపించింది. ఈ 2-3 నెలలుగా నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ చాలా ఇష్టంగా ఈ పని చేయడానికి నాకు అది ఒక స్టిమ్యులేషన్, అంటే ఒక ప్రేరణగా పనిచేయడం జరిగింది. తమలపల్లి గ్రామం నుంచి మా మిత్రుడు మరి మా బ్యాచ్లో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, తహసీల్దార్గా. మన అందరం కూడా ఆనందించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమం మేము చేసుకుంటున్నామని విషయం తెలియపరచంగానే ఎటువంటి ఆలోచన లేకుండా 20,000 రూపాయలు డొనేట్ చేసినటువంటి మంచి వ్యక్తి. ఒకవేళ నేను రాలేకపోవచ్చు, కానీ మీరు చేసేటువంటి సంకల్పము, మీ కార్యక్రమం మంచిది, అది సక్సెస్ కావాలని చెప్పేసి 20,000 రూపాయలు పంపించడమే కాకుండా ఇంకా తక్కువ బట్టి కూడా చెప్పండి, మేము పంపిస్తామనేటువంటి మాట కూడా అనడం జరిగింది. ఇందులో భాగంగా అమౌంట్ పరంగా చూసినప్పుడు పొదలగుంటపల్లి నుంచి 84,000 రూపాయలు వచ్చి వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో రాజుపాలెం నుంచి 55,000 రూపాయలు డొనేట్ చేసి 2వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానం తంబలపల్లి. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఈ రకంగా చేయడానికి డబ్బు ఉండాలి కదా, మాటలు ఎన్ని చెప్పినా ముందు డబ్బు కావాలని ఏది జరగదు కదా. ఆ రకంగా వీళ్ళ యొక్క విశిష్టత అది. ధన్యవాదములు. మాది కాశీనాయ మండలం ఉప్పలూరు గ్రామం, కడప డిస్ట్రిక్ట్. నా పేరు అంబవరం కొండారెడ్డి, మా మిస్సెస్ పేరు నారాయణమ్మ. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు మండల సభ్యులుగా పనిచేస్తున్నాడు, కూతురు ఆర్మీ. ఇద్దరికి మ్యారేజ్ చేసేస్తున్నాను, కూతురు బీడ్ చేస్తున్నాను. పాలకొల్లలో రఘురామరెడ్డి. నేను ఎక్స్ ఆర్మీ, 24 సంవత్సరాల్లో ఆర్మీ రిటైర్ అయ్యి వచ్చాను. ఇప్పుడు కడప ఐఓసీ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నాకు ఒకటే కూతురు ఎంబీబీఎస్ చేస్తుంది, ఫిలిపైన్స్లో డాక్టర్ 2nd ఇయర్. ఒకటే కూతురు. నేను ఇప్పుడు అన్నీ సెక్యూరిటీగా చేస్తున్నాను కడపలో. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, నా సహచార విద్యార్థులకు అందరికీ నా ధన్యవాదములు. నా పేరు తోట పీరయ్య. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. నాకు 2 పిల్లలు, నా రోల్ నెంబర్ 12. నా 2 ఆడపిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఒక అబ్బాయి, 2 అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. నేను ప్రస్తుతం సివిల్ వర్క్ ప్రైవేట్ జాబ్ భూపాల్లో చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ నాకు ధన్యవాదాలు. సభకు నమస్కారము, గురువులకు నమస్కారము. నేను 10వ తరగతి 6 నుంచి 10 వరకు రాజపాలెం స్కూల్లో చదువుకున్నాను.
చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాకినాడలో చదువుకొని సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయనంతలికే నేను ఆర్మీకి భర్తీ అయ్యి వెళ్ళిపోయాను. 26 ఇయర్స్ ఆర్మీ చేసిన తర్వాత రిటైర్డ్ అయినాను. మా భార్య పేరు తోట రమాదేవి, కూతురు పేరు గిరికుమారి, బాబు పవన్ కుమార్. పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. బాబు థర్డ్ ఇయర్ బీటెక్ చేస్తున్నాడు. నాకు ఫస్ట్ కాల్ చేసింది డాక్టర్ బాసా గారు. ఆయన చేసిన తర్వాత 2-3 సార్లు నేను అటెండ్ చేయలేకపోయాను. చేయకపోతే మళ్ళా మా ఫ్రెండు పేరేం దొరకం వచ్చి మళ్ళా వాట్సాప్ పెట్టించిన తర్వాత మళ్ళా కొన్ని జరిగిన తర్వాత బాసా గారు చాలా బాధపడినారు. కానీ నేను కొద్దిగా బిజీగా ఉండి ఆ టైంలో నేను కొద్దిగా పట్టించుకోలేకపోయాను. అందరికీ నమస్కారం. సభకు నమస్కారం. నా పేరు శ్రీధర్. నాకు ఒక కొడుకు, నేను చేసేది వ్యవసాయం. నా పేరు శ్రీధర్, నాకు ఒక కుమారుడు, నేను చేసేది వ్యవసాయం. శ్రీధర్ ఈ శ్రీధరు రైతు అని చెప్తున్నాను కానీ చాలా పెద్ద మోతుబరి రైతు అంటారు చూడండి. మోతుబరి రైతు, ఉమ్మడి కుటుంబము, 3 అనాథములు అందరూ కలిసి ఉంటారు. మరి ఈ యొక్క కార్యక్రమం మేమేమనుకున్నామంటే, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, వద్దు, నీ దగ్గర డబ్బులు అవసరం లేదని చెప్పి అందరికంటే ముందు 5,000 రూపాయలు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అని చెప్పేసి అందరికంటే ముందు 5,000 రూపాయలు తీసి ఇచ్చినటువంటి శ్రీధర్కు, మరి మిగతా ఈ పీరయ్య అయితే చాలా కష్టపడ్డాడు వీళ్ళ గురించి మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి. పెద్ద పీరయ్య చెప్పినట్టుగా మరి ఫోన్లు చేస్తే ఎత్తడం లేదు, ఏం చేయాలి? 6 నుంచి చదివిన వాడే చదువు ఉంది కాబట్టి ఈ పీరయ్యకు పంపించా. అప్పుడు ఇష్టం వచ్చినట్టు పోయి ఇంకోటికి వచ్చినట్టు తిరిగితే అప్పుడు ఫోన్ చేశాడు ఇమ్మీడియట్గా. ఇది ఈ గ్రామం నుంచి నాకు ఉన్నటువంటి అనుభవం. మరి కార్యక్రమాన్ని యాక్చువల్గా మీటింగ్ తర్వాత భోజనం చేద్దాం అనుకున్నాం. మరి మనం లేటుగా ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ భోజనం టైం అయింది కాబట్టి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా భోజనాన్ని ముగించుకొని వస్తే మరి గురువులతో, ప్రస్తుత పాఠశాల బృందంతో, మరి చనిపోయినటువంటి గురువుల కుటుంబాలతో వేదిక మీద అతి ముఖ్యమైనటువంటి ఈరోజు కలయికకు గుండెకాయ లాంటి సమావేశాన్ని నిర్వహించబోతున్నాం. త్వరగా భోజనాన్ని ముగించుకొని మళ్ళీ ఈ వేదిక దగ్గరికి అందరం ప్రత్యక్షమవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ అలాగే మాకు ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము మార్కాపురం నుంచి శ్వేత నాట్య అకాడమీ నుంచి వచ్చాము. ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఇంత దూరం వచ్చి అలానే నేషనల్ నంది అవార్డు గ్రహీతలుగా మేము నిలిచినకు మా గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ అందరి సపోర్ట్తో ఈ ప్రోగ్రామ్ ఇంతటిగా ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే మా పర్ఫార్మెన్స్ మీకు అందరికీ నచ్చినట్టు ఉంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. మరి మమ్మల్ని ఆనందింపజేయడం జరిగింది. మరి మేము ఎన్ని పనుల్లో ఉన్నా కూడా వీరి యొక్క నాట్య ప్రదర్శనను తిలకిస్తూనే ఉన్నాం. మరి ఇద్దరి ప్రతిభను కూడా గుర్తించడం జరిగింది. ఒకరు చంద్రిక, ఒకరు యమున. వీరిద్దరికి కూడా మా కార్యవర్గ సభ్యుల తరఫున మరి వీళ్ళిద్దరు కూడా నంది అవార్డు గ్రహీతలుగా కూడా ఉన్నారు. గతంలో మీరు ఖమ్మంలో ప్రదర్శన ఇచ్చినప్పుడు మీరున్నారా? మీరిద్దరు లేరు కదా. మరి వీళ్ళ తరఫున మరి వీళ్ళకు శాలువాతో, చిన్నపిల్లలు కాబట్టి శాలువాతో సత్కరించడం కంటే కూడా మనము ఈ యొక్క కార్యవర్గం తరఫున తలా 1,000 రూపాయలు బహుమతి ప్రదానం చేయాలనుకుంటున్నాం. మరి మేడం గారు మీరు పైకి వచ్చి మీ చేతుల మీదుగా వాళ్ళకి అందజేయండి.
భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఒక సంఘటనకు మనం ఒక దశకు చేరుకున్నాం ఈరోజు ఉదయం నుంచి. ఇది ఈ యొక్క సమావేశం యొక్క హృదయం లాంటిది, హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంటారు. ఇందులో మాకు బోధించినటువంటి టీచర్స్ కొంతమంది ఉన్నారు. దురదృష్టవశాత్తు 33 సంవత్సరాలు అయింది కాబట్టి మాకు బోధించినటువంటి ఉపాధ్యాయులు చాలామంది చనిపోయినారు. మరి అందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులకు తెలియపరిచాం. మరి అనేక పర్యాయాలు ఇళ్ళకు కూడా వెళ్ళి పిలవడం జరిగింది. మరి ఏ కారణం చేతనో చాలామంది రాలేదు. సరే, వచ్చిన వాళ్ళతోనే మనము ముందుకెళ్దాం. మరి ఈ వేదిక మీద ఆసీనులై ఉన్నటువంటి అత్యంత సీనియర్ ముఖ్య చెన్నారెడ్డి గారు, కూర్చోండి. నేను 6 నుంచి ఇక్కడే చదివాను కాబట్టి మేము మా 87, 88 10th క్లాస్లో చదివినటువంటి బ్యాచ్కి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే 6, 7 చదివిన తర్వాత వీటికి వెళ్ళేసరికల్లా చెన్నారెడ్డి సారు సైన్స్ చెప్తున్నారు. ల్యాబ్ అత్యున్నత దశలో ఉన్నది. సార్ ప్రాముఖ్యత ఏమిటంటే సైన్స్ అని అంటే అందరూ టీచర్లు మా క్లాసుకు వచ్చి ఫలానా క్లాసుకు వచ్చి పాఠం చెప్పేవాళ్ళు. సైన్స్ అంటే ల్యాబ్కి మేమే వెళ్ళేవాళ్ళం. అలా ల్యాబ్కు తీసుకొని వెళ్ళి సైన్స్ పాఠాలు చెప్పినటువంటి చెన్నారెడ్డి గారు ఒక్క నెల పాటు మాత్రమే మాకు చెప్పడం జరిగింది. తర్వాత సార్ స్థానంలో బీసీ నరసింహులు సార్, దూరేకుల చిన్న నరసింహులు సార్ రావడం జరిగింది. తదనంతరము ఆ ల్యాబ్ కూడా పాడైపోయింది. ఆ ల్యాబ్ ఇప్పుడు ఆనవాళ్ళు లేవు. ఆ ల్యాబ్లో ఉన్న ఒక వస్తువు కూడా మనకేం కనబడడం లేదు. అంతటి ప్రాముఖ్యత ల్యాబ్కి ఇచ్చి అంతటి ఖనాపాటి మన చెన్నారెడ్డి సార్. ఇక అటువైపు కూర్చున్నటువంటి వెంకట్రావు సార్ 7వ తరగతిలోనే మాకు రావడం జరిగింది క్రాఫ్ట్ సార్గా. క్రాఫ్ట్ సార్ను మాకేదన్నా వడ్రంగంలో నేర్పించి చదువులేమి రాకపోతే కనీసం అదన్నా చేసుకొని బతుకుతామనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టింది. కానీ సార్ని అది చెప్పనీయలా. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే సెలవు పెడతారో ఆ క్లాసులన్నింటినీ సార్కు తోసేసేవాళ్ళు, నువ్వు వెళ్ళు అని. ఆ రకంగా 7, 8, 9, 10 మొత్తము సార్కు సకలము మనమందరము గుర్తే. సార్కు ఒక స్లాంగ్ ఉంటుంది సార్కు. ఏంటంటే అందరూ పరిచయమే కాబట్టి ఎవరి పేర్లు కూడా పూర్తిగా పిలవడు. సార్ స్టైల్ ఎలా ఉంటే నెంబర్ 1 జబ్బార్గా అంటే ఎస్ సార్, ప్రెజెంట్ సార్. నెంబర్ 2 అది పూర్తిగా పెలకడు. నా పేరు మహబూబ్ భాష అయితే మా భాష అయిపోయా. వారు ఊరోళ్ళు పెద్ద పీరయ్య చిన్న పీరయ్య అని ఉంటే పెద్ద పీరిగా చిన్న పీరిగా అంటే ప్రెజెంట్ సార్ అంటుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అటెండెన్స్ అలా ఉన్నది. మరి ఇప్పుడు ఉపాధ్యాయులు అటెండెన్స్ చేస్తున్నారు, మళ్ళీ కంప్యూటర్లో కుస్తీలు పడుతున్నారు, మళ్ళీ అన్నిటికీ ఫోటోలు తీసుకుంటున్నారు. మరి చదివేం చదువుతున్నారో అర్థం కాలేదు. కానీ వాళ్ళ బాధలు సార్ వాళ్ళ బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈనాటి సమావేశానికి మనం చీఫ్ గెస్ట్గా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారిని మన కార్యవర్గ సభ్యులు మరి ఆహ్వానించడం జరిగింది. మరి ఏ కారణం చేతనో ఆయన రాలేకపోయినారు. ఆయన స్థానంలో మరి సౌమిత్రి గారిని మరి వారి స్థానంలో మనం చీఫ్ గెస్ట్గా ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం. సార్ కూడా మాకేమీ దూరపు అంటే తెలియని వ్యక్తి కాదు.
మృత్యుంజయ శాస్త్రి అని చెప్పేసి మా కుటుంబానికి స్నేహితుడు, వారి యొక్క బావమరిది కదా సార్ మీరు, బావమరిది సార్ ఎస్ఏ మ్యాథ్స్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఆసీనులైనటువంటి జిఎస్ విజయరాజు గారు, అలాగే కేఎండి రఫీ గారు, ఏం సార్ హిందీ చెప్తున్నారా మీరు? తర్వాత పి రామ్ ప్రసాద్ గారు, ఏ చలపతి రాజు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో ఈ యొక్క సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా 87, 88 బ్యాచ్ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఇప్పుడు దాకా ఈ వేదిక ముందు ప్రేక్షకులుగా మీరు లేకపోతే ఇక్కడ మాట్లాడలేరు. మరి ఉదయం నుంచి ఇంత ఓపికగా ఇక్కడ విచ్చేసినటువంటి మా బ్యాచ్ మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మరి సార్ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అందరికీ కూడా ఈ సమావేశానికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ చేగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ చేగిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి గారు. మహిళల్లో అందరూ ఒకరు వర్కింగ్ లేడీ నర్సుగా ప్రమీల, మిగతా అందరూ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా చక్కగా హోమ్ మేకర్స్గా ఉన్నారు. చాలా సంతోషం. ఒక ప్రమీల మాత్రం వర్కింగ్ లేడీగా, మరి పిల్లల్ని ఆమె కూడా నర్సుగా పనిచేస్తుంది. చాలా సంతోషం. మరి ఈ రకంగా మా బ్యాచ్లో డిఫెన్స్ సర్వీసెస్లో అయితేనేమి, మరి ఒకరు టీచర్గా, ఒకరు డాక్టర్గా, ఒకరు తహసీల్దార్గా, మరి పోలీస్ డిపార్ట్మెంట్లో 3 పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మన బైరెడ్డి సుబ్బారెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్గా ఉన్నాడు, బొంత వెంకటేశ్వరులు హెడ్ కానిస్టేబుల్గా ఉన్నాడు, కొండ భాస్కర్ రెడ్డి కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మరి మన మహిళల్లో కూడా అందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. హైమావతి వాళ్ళ భర్త ఆర్టీసీలో మరి ప్రభుత్వ ఉద్యోగమే. మరి విజయశ్రీ వాళ్ళ భర్త ఏడీగా అత్యున్నత స్థాయిలో ఉన్నారు. మరి బాలనాగమ్మ వాళ్ళ భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మరి అత్యున్నత స్థాయిలో మన శనివారం రవరమ్మ వాళ్ళ భర్త కూడా ఎస్ఐగా పనిచేస్తున్నారు. 56 మంది మాకు ఆర్థికంగా సహాయం చేయడానికి, ఈ యొక్క కార్యక్రమంలో సహాయం కాదు భాగస్వామ్యం కావడానికి 56 మంది మిత్రులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈ సభా వేదిక సమక్షంలో కరతాళ ధ్వనులతో అభినందిస్తున్నాను. 56 మంది లిస్టు నేను ఎప్పటికప్పుడు గ్రూప్లో ఉంచుతున్నాను, మీరందరూ చూస్తున్నారు. మరి పేర్లు చెప్పాలని ఉంది కానీ మరి అత్యధికంగా 20,000 రూపాయలు డొనేట్ చేసినటువంటి తహసీల్దార్ గారు ఉన్నారు. మరి మనము డబ్బును ప్రాముఖ్యతగా తీసుకోలేదు, ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వమన్నాం, లేకపోతే లేదని చెప్పాం. ఆ రకంగా వసూలైనటువంటి మొత్తంలో 3,11,000 రూపాయలు వసూలైనవి. సరే, కొంతమేరకు ఖర్చు అయినప్పటికీ నాకు ఐడెంటిఫై ప్రతి ఒక్క సారు కూడా నేను గుర్తించగలుగుతాను సార్. మాకు 8లో చెన్నారెడ్డి సార్ గారు పోయి నరసింహ సార్ వచ్చారు. తెలుగులో హుసేన్ పీరా సార్ పోయి రామారావు సార్ గారు వచ్చారు. అలాగే 6-7లో హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి నాసిరోలి గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆయన స్థానంలో వెంకటరెడ్డి సార్ హెడ్ మాస్టర్గా వచ్చారు. తర్వాత సోషల్కు సార్ లావు శివారెడ్డి సారు, నర్సు గారి శివారెడ్డి సార్ ఉన్నాడు. శివారెడ్డి సార్ స్థానంలో మనకు వీరంరెడ్డి సుబ్బారెడ్డి సార్ వచ్చారు. అలాగే హిందీకి కూడా మహబూబ్ పీరా సార్ రాజుపాలెం, మా ఇంటి పక్కనే ఇల్లు, సార్ ఉన్నాడు. 6-7 చెప్పాడు మాకు. 8కి వచ్చేసరికల్లా కోలుకొంటి సుబ్రహ్మణ్య శర్మ గారు రావడం జరిగింది. ఈ రకంగా 8లో ప్రవేశించిన మ్యాక్సిమం ఆ బ్యాచ్, ఆ 22 మన కడప బ్యాచ్ తప్పనిచ్చి అందరం కూడా ప్రతి సబ్జెక్టుకి ఇద్దరిద్దరిని చూసాము. సోషల్కి అయితేనేమి సైన్స్, తెలుగు, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టు. మ్యాథ్స్ కూడా గాజులపల్లి సుబ్బారెడ్డి సార్ ఉన్నాడు, ఆయన స్థానంలో అబ్దుల్ ఖాదర్ సార్ రావడం జరిగింది. ఇది మనం ఈ పాఠశాలలో మనకు ఉన్నటువంటి జ్ఞాపకం ఉన్నటువంటి 88 బ్యాచ్ తరఫున ఈ పాఠశాలకు 30,000 రూపాయలు మేము వసూలు చేసినటువంటి నిధిలో నుంచి ఇవ్వడానికి మా కార్యవర్గ సభ్యుల సమక్షంలో ప్రకటిస్తున్న అమౌంట్ కూడా మీకు ఈ మీటింగ్లోనే అందజేసి వెళ్తాం. అవునా కాదా? తర్వాత మా మిత్రుల్లో మరి శాంతయ్య, మనము ఇన్విటేషన్ ఆహ్వానం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కాబట్టి శాంతయ్య వారి కుటుంబానికి ఈ వేదిక సాక్షిగా 20,000 రూపాయలని ఈ వేదిక ఇప్పుడే అందజేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మరొక మా క్లాస్మేట్, మా మిత్రుడు మల్లెల రమణ, భార్యాభర్త ఇద్దరు చనిపోయినారు. మరి ఆ బాబు ఒక్కడు ఉన్నాడు.
వాళ్ళ అవ్వదగ్గర చదువుకుంటున్నాడు. మరి ఆ బాబుకు కూడా 15,000 రూపాయలు ఈ వేదిక సాక్షిగా మేము ఇవ్వదలుచుకున్నాం. మా మిత్ర బృందం 87, 88 బ్యాచ్ తరఫున ఇస్తున్నటువంటి 30,000కు తోడుగా నేను కూడా ఇదే వేదిక సాక్షిగా మరొక నా వ్యక్తిగత నిధుల నుంచి 30,000 రూపాయలని నేను ఇప్పుడే డొనేట్ చేస్తాను. మా మిత్రులు ఇచ్చినటువంటి 30,000 బిగ్ క్లాప్స్ సార్. ఇలాంటి ప్రోత్సాహాన్ని మనం మాటల రూపంలో కాకపోయినా కనీసం మన మనసులోని సంతోషాన్ని క్లాప్స్ రూపంలోనే తెలియజేద్దాం. మరి మా మిత్ర బృందం ఇచ్చినటువంటి 30,000, మరి నేను వ్యక్తిగతంగా సమకూరుస్తున్నటువంటి 30,000, 60,000తో మీరు విద్యార్థులకు కావలసినటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఏ ప్రాజెక్టు చేస్తారో చేయండి. మరి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా మా బ్రదరే ఉన్నారు కాబట్టి ఆయన ఇలాంటి పనులు చేయడంలో సిద్ధహస్తుడు. అదేమి డౌట్ ఏం లేదు. నిధులు మనం ఇచ్చినా కూడా ఇంకా దానికి ఇంకొక 10,000 చేర్చైనా సరే దాన్ని సక్సెస్ చేసే రకమే కానీ ఫెయిల్యూర్ చేసే రకమైతే కాదు. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది మీ యొక్క టీం మీద. మేము ఇచ్చేటువంటి ఈ అమౌంట్లో మరి ఏదో ఒకటి చేసిపోవాలనేటువంటి ఒక ఆత్రం అయితే అందరిలో ఉంటుంది. కాబట్టి మరి 30,000 అంటే మీకు పెద్దగా ఉపయోగపడదేమో అనేటువంటి ఉద్దేశంతో నేను మరొక 30,000 నా వ్యక్తిగత నిధుల నుంచి ఈ క్షణమే అందజేస్తాను. ఇక్కడ చూడండి. ఆపు ఆపు కొంచెం ముందుకు రండి. సరే ఎస్ వన్ మోర్. రైట్. పరమేశ్వర్ రెడ్డి సార్ గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు సభాస్థలికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సభకు విచ్చేసినటువంటి ప్రజానీకానికి మొత్తానికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నేను 1983వ సంవత్సరంలో నుంచి 1990 వరకు రాజపాలెం హై స్కూల్లో పనిచేసినాను. వీళ్ళు నాకు తొలి బ్యాచ్లో ఉన్నారు. నాకు వీళ్ళ మీద కొంచెం మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే నేను మొట్టమొదటి చెప్పినటువంటి వాళ్ళు కాదు, నాకు మొదటి. వీళ్లకు నేను ఉదయం నుంచి గమనించిన దాన్ని బట్టి 3 రకాల పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఒకరు ఇదే స్కూల్లో 6, 7 తరగతులు చదివిన వాళ్ళు నా స్టూడెంట్స్. 8వ తరగతిలో నల్లగుంట నుంచి, తర్వాత పొదలకుంటపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు 2వ తరగతి వాళ్ళు. 3వ తరగతి వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో 10th క్లాస్లోకి జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, 2వ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక్క డాక్టర్ మహబూబ్ బాషాని తీసి పక్కన పెట్టినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మిలిటరీకి పోయిన వాళ్ళతో సహా, అంతా 4th క్లాస్ జాబులు కానీ, లేబర్ ఎంట్రీతో వచ్చినటువంటి వాళ్ళలో ఒక తహసీల్దార్ ఉన్నారు, ఒకరేమో రైల్వే కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. సరే, వాళ్ళకు మనకు సంబంధం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నేను గమనించిన దాన్ని బట్టి ఆర్థికపరమైనటువంటి లోటే. అంటే ఇప్పుడు వీళ్ళంతా ఉన్నటువంటి ఈ చదువుకున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా లేకపోబట్టి ఈ చిన్న ఉద్యోగాలు కానీ, చిన్న వ్యాపారాలు కానీ చేసుకుంటున్నారు. అదే వీళ్ళ కొడుకులను చూడండి, మిలిటరీ వాళ్ళు చెప్పేటువంటి దాన్ని బట్టి నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు, లేదంటే బీటెక్ చేసినాడు, నా కూతురు ఉద్యోగం చేస్తుంది, లేదంటే బీటెక్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు అన్నారు. అంటే ఈ రెండింటికి మనం కంపేర్ చేసినట్టయితే తండ్రి ఏదో ఒక రకంగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటే మిలిటరీలో కానీ ఏదైనా,
తద్వారా ఆ కొంచెం ఆర్థికంగా ఉండబట్టి వాళ్ళ పిల్లలను మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలిగినారు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి పేదరికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అందులో 88 మందిలో 20%, 20 మంది మాత్రమేనో 20% మిలిటరీ పోయిన వాళ్ళు. ఒక మహబూబ్ భాష మాత్రము డాక్టర్ అయినారు. ఈయన ఒక్కరిని తీసి పక్కన పెట్టినట్టయితే ఈయన మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు. దీనికి ప్రధానమైన కారణం నాకు గమనించింది ఏంటంటే మార్కాపురం రెవెన్యూ డివిజన్ అనేటువంటిది పూర్తిగా వెనుకబడినటువంటి డివిజన్. చక్కటి సందేశాన్ని ఈరోజు అందజేసినటువంటి గురువర్యులు పరమేశ్వర రెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సారు ప్రసంగించినటువంటి దాంట్లో మరి సారాంశాలు చెప్పుకుంటూ వెళ్తే మరి కాలాతీతం అవుతుంది కాబట్టి దీన్ని కట్ షాట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. మరి నెక్స్ట్ సీనియర్ కాదు, అందరికల్లా సీనియరే, కాకపోతే మనకు కొంచెం అటాచ్మెంట్ తక్కువ కాబట్టి అయినప్పటికీ 6-7 చదివిన మాకు తెలుసు. ఇక్కడ ల్యాబ్ అభివృద్ధి నిమిత్తము 15,000 రూపాయలు మీ కార్యవర్గ సభ్యులు నా దగ్గరికి వస్తే రేపు ల్యాబ్ అభివృద్ధి నిమిత్తం 15,000 రూపాయలు చెన్నారెడ్డి సార్ తరఫున అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. హృదయపూర్వకంగా మరి మాతో పాటు గురువర్యులు కూడా ముందుకు వచ్చారు కాబట్టి మీరు ఇంకా మీకు నిధుల ప్రవాహమే సార్. ఇంకా ఎవరైనా మా మిత్రులు ముందుకు వస్తారేమో చూద్దాం. నమస్కారం. నేను ఈ స్కూల్ 8th క్లాస్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది నాకు తెలుసు. పూసలపాడు హై స్కూల్ నుంచి హెచ్ఎంగా రిటైర్ అయినారు. ఉపాధ్యాయులు, వచ్చినటువంటి విద్యార్థులు అందరికీ నా అభినందనలు. నేను మొట్టమొదటి ఆర్గనైజ్ స్కూల్లో 73 నుంచి 80 వరకు పనిచేసినాను. తర్వాత రాజ్భవనం హై స్కూల్కి 84 నుంచి 98 వరకు. తర్వాత పూసలపాడు 98 నుంచి 2005 వరకు. తర్వాత కృష్ణంచెట్టిపల్లి 3 సంవత్సరాలు. 36 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినా. అక్కడనే రిటైర్ అయినా కృష్ణంచెట్టిపల్లిలోనే. అప్పుడు రిటైర్ అయినప్పుడు మేమేమి సమాన కార్యక్రమాలు చేసుకోలేదు. నా పక్కన వచ్చిన నేను వద్దులేమన్నా వాళ్ళందరూ మేడం వద్దులేమని చెప్పేసి అన్నా. ఇచ్చుకుంటాను. అక్కడ నేను వస్తా అయితే మీకు అందరూ నువ్వు మాకు ఒకటి ఇవ్వాలి సార్ అన్నారు. ఏది కావాలంటే సరస్వతి మళ్ళీ సార్ అన్నారు. సరే లేస్తామమ్మ వాళ్ళు అక్కడ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కూడా వచ్చి ఈసారి అడిగాను. మన వెంకటేశ్వర సార్ని హెడ్ మాస్టర్ ఉన్నాడు, ఆయన అడిగాడు. అక్కడొకటి ఇక్కడ ఒకేసారి ఆడవాళ్ళు దింపేసినాము. అన్ని బాగా సక్రమంగా పూజాక్రమం బాగా చేస్తున్నాము. ఇక్కడ ఈ మధ్య కూడా వేయించిందా వచ్చిన పిల్లల మధ్య కాదాటం నాకు సార్ చెప్పింది అర్థమైంది కదా, లేదో తెలియదు. కానీ ఈ యొక్క ఆవరణలో సార్ రిటైర్డ్ అయిన తర్వాత సరస్వతి విగ్రహాన్ని పెట్టాడు. చదువుల తల్లి సరస్వతి విగ్రహం ఉదయం మనం పూలమాలతో అలంకరించుకున్నాము. అది సారు దాతగా పెట్టించినటువంటిదే. మరి చెప్పిందా? నాకు వెనకాలకి అర్థం కాలేదు సార్. సరే, మరి ఈ సమావేశానికి చివరి ప్రసంగం మరి వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జి స్థానంలో ఉన్నటువంటి సౌమిత్రి గారిని మరి మా విద్యార్థులు ఈ సభను ఉద్దేశించి చక్కటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఉపాధ్యాయులను సార్ బొమ్మలుగా కూర్చోబెట్టారు. ఉదయం నుంచి ఉపాధ్యాయులు నేను ఏమనుకుంటానంటే మంచి శ్రోత కాదు కానీ మంచి వక్తలు అన్నమాట ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులను వారి యొక్క శిష్యులు సన్మానిస్తుంటే తప్పకుండా ఎన్ని పనులున్నా కానీ మాకు ఇటువంటి సన్మానం మళ్ళీ చేస్తారో చెప్పలేను. కాబట్టి మాకు మరి మాస్టర్ చెప్పినట్టుగా
వాళ్ళకి శిష్యులు ఉపాధ్యాయులు శ్రమానిస్తుంటే ఆ గొప్ప కార్యక్రమానికి రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నాకు ఈ అవకాశం ఇటువంటి పెద్దలు మహబూబ్ బాషా గారికి ఈ కార్యవర్గానికి కూడా మరి మాకు ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటూ సార్ ఇంకొక విషయం సార్, మరి అందరూ శతమానం భవతి శతాయు పురుషగా శతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని చెప్పంటాం. మీరందరూ కూడా మీ కార్యవర్గం మొత్తం కూడా 1000 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు మరి ధన కనక వస్తు వాహనాలతో లక్ష్మీ సరస్వతులతో తొలుతోగాలని చెప్పి కోరుకుంటూ ఈ సభాముఖాన ఈ యొక్క అధ్యక్షతన మా యొక్క ప్రధానోపాధ్యాయులు మా యొక్క ఉపాధ్యాయుల సమక్షంలో మీ కార్యవర్గ సమక్షంలో మరి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అది రాజుపాలెంలో రాజుల లాంటి మీలాంటి వారు ఉండటం ఇంకా గ్రహణీయం. చిన్న మాట, ఇందాక ఒక పూర్వ విద్యార్థి వారు రైతే రాజు అనే దేశానికి వెన్నముక్క వారు ఇక్కడికి వచ్చినప్పుడు కళలో టీవీ కనిపించిందండి, తనే రాజు అనేటటువంటి భావన. ఎందుకో తెలుసా, వారి భుజం మీద ఉన్నటువంటి కండువ వారి యొక్క రాజత్వాన్ని తెలియజేసింది. అందుకే అంటారు పుస్తకం హస్తభూషణం, కండువ కాయభూషణం. కాబట్టి మన గౌరవాన్ని మన యొక్క హుందాతనాన్ని తెలియజేసేటటువంటి కాయమనగా శరీరం. ఈ శరీరానికి భూషణం ఏంటంటే ఆభరణాలు అలంకారాలు ఇవో అవో కావమ్మా, అవన్నీ అశాశ్వతాలు మాత్రమే. మనతో పాటుగా మన ఈ శరీరానికి నిజమైనటువంటి అలంకార భూషణం ఏంటంటే కండువే సార్. కాబట్టి మీ మాటను ఖండిస్తున్నందుకు మన్నించండి. అమ్మా అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు, మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.
విజయంలో పొంది పతకాన్ని ఎక్కేయి అందలాన్ని కలగన్నది మిగలొద్దురా కలనా నీ నసీబు నీ చేతిలో ఉందిరో నువ్వు దిమాకు పెట్టేసి యోచించరు బంధమాకే బోలో నా జవాను కోకం చల్ రే చలరే గాలి దునియా మొత్తం దున్నేయాలి Here we come with the youth of the nation. Step aside to the beat of my passion. Rock and roll to the rhythm of the season. Feel it now. Never look back a goddamn day. Come on, this is all I ever gotta say. Boom, shakalaka, laka, baka, babe. Rock it now. గెలుపన్నది ఒక్కసారిగా కలగదు కద నేరుగా మనసెడితే ఏకధాటిగా మాగం వెతకొచ్చుగా ఒరిగిన అలలను తెరిచిన కనులతో కదలక నిలబడి చూడు పద పదమని ఓటమి తగదని పడినా లేవకపోదు అదలకు బెదరకు దొరికిన దొదలకు అలుబని అరవకు బాసు తడబడి పొరబడి అడుగులు వెనకకి వేస్తే లాసు కొద్ది కాలాన్ని వదలొద్దు కాలతన్ని చూడకుంటదా చూసుకుంటదా చోలికుంటదా అయితే వచ్చేస్తాం Let's party with the song. గుర్తుండి పోవాల life long. Let's party with the song. గుర్తుండి పోవాల life long. एक दो तीन चार get on the dance floor इंच इरगदी तम crazy तीन मार बजिया फन गिटार नशे में फुल शिकार तेरे मेरे बीच में put in the wildfire dim light lo disco beat to what mugani మొత్తం ఈ night బుజ్జి బెక్స్ తో బాడీ హగ్స్ తో పట్టు కప్పని party climate too. Let's party with this song. Puttundi pavalla life long. Let's party with the song. Puttundi pavalla life long. Party. Time to get yourself a little dirty. One more time. More skin tone नचावे glamour queen इन्हें చూసి दिल में गिर्रू मंदी romantic drone What a cute scene. నీతో పాటు నేను నువ్వు పక్కనున్న కిక్కే చాలు అదే చంద్రయాను क्या तेरी अदा paradise दा रब
मैंने तुझे ऐसा बना दिया रे आ गया मजा అందుకే కదా मैं भी फिदा हो गई रे Let's party, let's party, let's party, party, party with this song Put the power life along Let's party 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 with the song గుర్తుండి పోవాల life long జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్ షాజహాన్ ముంతాజ్ రీబాన్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు You are my girl, you are my girl మోనలీసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు You are my world, you are my world వేడి వేడి లావా స్వీట్ పలకువా ఒకటైతే నువ్వు Tassadia, let's do the Mamma Mia Tassadia, let's do the Mamma Mia